ముందుగా గణేశుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని కోరుతూ టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మన సనాతన ధర్మానికి చెందిన ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. భరతమాత బిడ్డనైన నేను సనాతన ధర్మం నాకు నేర్పించిన ఉన్నతమైన విశాలమైన విలువలను, కట్టుబాట్లను విధిగా పాటిస్తానని, మన పిల్లల సనాతన ధర్మ మార్గంలో ప్రయాణించేలా విధంగా నా బాధ్యతను నెరవేరుస్తానని, పరమత సహనం కలిగి ఉంటూ నా సనాతన ధర్మంపై దాడిని, భరతమాత అస్తిత్వాన్ని భంగపరిచే శక్తులను ఎదుర్కొంటానని భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. విషయం ఏంటంటే, అసలు వీధుల్లో మండపాలు పెట్టి వినాయకుడిని పూజించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అసలు దాని వెనుక ఉన్న అసలు హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. గణేశోత్సవం లేదా గణేష్ చతుర్థి అనేది ఒక సాంస్కృతిక దిగ్విషయంగా మారడానికి ముందు దాని యొక్క మూలాలను మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో గుర్తించడం జరిగింది. అప్పట్లో గణేశోత్సవం అనేది ఒక రాష్ట్రానికే పరిమితమై ఉండేది. 16వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు సమయంలో గణేశోత్సవం సాంప్రదాయబద్ధంగా పూణేలో జరుపుకునేవారు. ఒక రాష్ట్రానికి పరిమితమై ఉన్న పండగ అలా క్రమక్రమంగా దేశమంతటా వ్యాపించడం జరిగింది. అందులో భాగంగానే మనము ఈరోజు ఈ పండగ జరుపుకుంటున్నాం. అప్పట్లో పూణేలో గణేశోత్సవం పేష్వాల్ అనే ఒక కమ్యూనిటీకి మాత్రమే సంబంధించిన పండగగా ఉండేది. వినాయకుడిని వారి యొక్క కులదైవంగా భావించి పండగ జరుపుకునేవారు. ఆ కమ్యూనిటీకి చెందిన వారి మరణం తర్వాత పండగ రాష్ట్రం యొక్క ఉనికిని కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత మన భారత స్వతంత్ర సమరయోధుడు మరియు సంఘ సంస్కర్త అయిన బాలగంగాధర లోకమాన్య తిలక్ గారు గణేశోత్సవాన్ని పునఃప్రారంభించడం జరిగింది. అప్పటి వరకు ఆ పండగ ఒక కుటుంబ పండగగానే మిగిలిపోయింది. మరి మన లోకమాన్య తిలక్ గారు 1893లో మరల ఎందుకు ప్రారంభించారు, ఎలా ప్రారంభించారు చూద్దాం. అప్పట్లో బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగినప్పుడు మనల్ని సభలకు, మనం జరుపుకునే మీటింగ్లకు ఛాన్స్ ఇవ్వకుండా, మనల్ని సంఘటితం అవ్వకుండా చేసేవారు అప్పట్లో పాలకులు. మనందరం ఎక్కడ ఏకమైతే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడతాం అని భావించి మనలో యూనిటీ పెరగకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మనల్ని కలవనిచ్చేవారు కాదు. ఎక్కడైనా గుంపులుగా కనపడితే చెదరగొట్టేవారు, నానా హింసలకు గురి చేసేవారు. అలా విసిగిపోయిన ప్రజల్ని చూసిన తిలక్ గారు ఎలాగైనా ప్రజల్లో చైతన్యం తెచ్చి యూనిటీ అయ్యేలా ప్రయత్నంలో తిలక్ గారు మరల 1893 సంవత్సరంలో గణేశోత్సవ పేరిట వీధుల్లో మండపాలు పెట్టి పండగని నిర్వహించడం జరిగింది. అలా క్రమంగా పెరిగిన పండగ, ఒక్క రాష్ట్రానికి పరిమితమై ఉన్న పండగ దేశమంతటా విస్తరించేలా చేసి మనలో బలం పెరిగేలా చేశారు తిలక్ గారు. ప్రజల కోసం, ప్రజల మనిషిగా అంత శ్రమించిన తిలక్ గారి యొక్క